హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే రిపబ్లిక్ డే సేల్ అనేది ఆన్లో ఉంది. ఇది 13 జనవరి నుంచి 19 జనవరి వరకు అయితే మనకు అందుబాటులో అయితే ఉంటుంది. దీనిలో చాలా మొబైల్ బ్రాండ్స్ పైన అయితే ఆఫర్స్ అయితే వీళ్ళు ఉంచారు. దీంతో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇందులో చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. వీటితో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఇందులో ఇస్తున్నారు. ఈ ప్రతి ఒక్క బ్రాండ్ పైన మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ సేల్ లోపల మీరు మొబైల్ కొనదలుచుకున్నట్టయితే నా వీడియోని అయితే ఫాలో కాండి. ఇందులోపల నేను 10,000 నుంచి 20,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాము. నా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇందులో మన ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే రియల్మీ 11X 5G. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇప్పుడు మనకు అన్ని కార్డ్స్ అండ్ డిస్కౌంట్తో పోను 12,499 రూపాయలకైతే అందుబాటులో అయితే ఉండబోతుంది. బిగ్ బిలియన్ డేస్లో చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ 14,999 రూపాయలు అయితే ఉండేది. కానీ ఈ సేల్ లోపల మనకు డిస్కౌంట్తో మనకు 12,499 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇందులో చూసినట్టయితే ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోని 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 64MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతోనైతే ఇస్తుంది. మీరు పర్చేజ్ చేసేయాలనుకుంటే మాత్రం ఇది మీకు ICICI కార్డ్ అయితే ఉండాలి. ఈ కార్డును ఉపయోగించినట్టయితే మీకు 12,499 రూపాయలకైతే ఈ మొబైల్ మనకు వస్తుంది. ఇందులో నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే Vivo T2X. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఇది MediaTek Dimensity 6020 ఆక్టోకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్ లోపల. ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు ఇందులోపల. ఇది మీకు ఆఫర్స్తో చూసినట్టయితే 11,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి వెళ్ళి F14. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 11,499 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు ఈ ఆఫర్లో డిస్కౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్తో మీకు 10,499 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సామ్సంగ్ బ్రాండ్ లోపల మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ అండ్ మంచి కెమెరాలతో మొబైల్ కొనాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే బాక్స్ లోపల మనకు చార్జర్ అయితే ఇవ్వరు. ఇది Exynos 1330 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ 4GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది. 13MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు ఈ సేల్ లోపల 10,499 రూపాయలకైతే వస్తుంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Moto G54. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,999 రూపాయలు అయితే ఉన్నది. ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చే డిస్కౌంటే కాకుండా క్రెడిట్ కార్డ్ను ఉపయోగించినట్టయితే ఇది మీకు 14,999 రూపాయలకైతే వస్తుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఇది MediaTek Dimensity 7020 ఆక్టోకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50MP OIS కెమెరా ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే ఫుల్ హెచ్డి ప్లస్ లోపల IPS LCD డిస్ప్లేతోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సేల్ లోపల 14,999 రూపాయలకైతే వస్తుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి Infinix Note 30. దీని యొక్క ప్రైస్ కూడా 14,999 రూపాయలు అయితే ఉండేది. ఈ సేల్ లోపల మనకి ఈ మొబైల్ను 12,999 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి మొబైల్ కావాలి, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్నటువంటి మొబైల్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక దీని ఫీచర్స్ గురించి చూసినట్టయితే ఇది మనకు MediaTek Dimensity 6080 ఆక్టోకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 108MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. ఇక దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఈ సేల్ లోపల మనకు 12,999 రూపాయలకైతే వస్తుంది. ఇక మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో M6 Pro. ఇది ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండర్ 10,000 లోపల అయితే ఈ సేల్ లోపల మనకు వస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 4 Gen 2 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 4GB ర్యామ్ ఉంటుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50MP ప్లస్ 2MP రియర్ కెమెరా ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరా అయితే
ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. 50 MP ప్లస్ 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతోనైతే ఈ మొబైల్ని మనకి ఇస్తున్నారు. ఇది అండర్ 10,000లో వచ్చేటువంటి బెస్ట్ బడ్జెట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే చాలా సేల్స్ అయితే జరిగాయి. ఒకవేళ మీరు అండర్ 10,000లోనే మీ మొబైల్ 5G మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి శాంసంగ్ నుంచి F34. శాంసంగ్ బ్రాండ్లో ఒక మొబైల్ కావాలి, అది అమోలెడ్ డిస్ప్లేతోని మంచి బ్యాటరీ బ్యాకప్తోని మంచి కెమెరాలతోని అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిలో పర్ఫార్మెన్స్ మాత్రం కొద్దిగా అబవ్ యావరేజ్ అయితే ఉంటుంది. అది ఆ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, నాకు కెమెరాలు కావాలి, డిస్ప్లే కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది శాంసంగ్ ఎగ్జైనోస్ 1280 అక్టా కోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 13 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. అంతకుముందు దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,999 దాకా ఉండే గత నెల లోపల. ఇప్పుడు ఈ సేల్ లోపల దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మీకు 14,999 రూపాయలకైతే వస్తుంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T2 5G. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అంతకుముందు 16,999 రూపాయలు అయితే ఉండే. ఈ సేల్ లోపల క్రెడిట్ కార్డ్ అండ్ డిస్కౌంట్ పోను 15,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో స్నాప్డ్రాగన్ 695 అక్టా కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 64 MP ప్లస్ 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 4700 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే ఇది ఒక పైసా వసూలు ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటాయి, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మొబైల్ని అయితే మీరు ఈ ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ మొబైల్స్. ఇవి అండర్ 10,000 to 20,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తాయి. మీకు ఇందులో ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.